ఛానల్. ఈరోజు స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఎలా మార్కింగ్ చేయాలని చూపించబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ చార్ట్ పేపర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చార్ట్ పేపర్ని కూడా నేను ఫోల్డింగ్ చేశాను. అంటే క్లాత్ మీద మనం ఫోల్డింగ్ చేసి ఎలా కట్ చేస్తాం అలాగే చార్ట్ పేపర్ మీద కూడా నేను చూపిస్తున్నానండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే క్లాత్ మీద కూడా ఫోల్డింగ్ అనేది చేస్తాం. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకవేళ క్లాత్ అయితే ఇక్కడ ఏమైనా ఈ ఎడ్జెస్కి క్రాస్ ఏమైనా ఉంటే ఇలాగా ఒక మార్క్ చేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసేయాలి. ఇదేంటంటే చార్ట్ పేపర్ కాబట్టి నేను అలాగేం చేయట్లేదు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ మీకు షోల్డర్స్ దగ్గర స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టిచ్చెస్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ ఉంది కదండి, ఈ డాట్ వరకు లెంత్ ఎంత ఉందో ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి, మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని అస్సలు లాక్కంటే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా 13 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ అండి. మీరు మరీ లాగి కానీ ఇలాగ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా గట్టిగా లాగి కానీ తీసుకుంటే లెంత్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అలాగని లాక్కంట కూడా ఉండకూడదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం ముడతలుగా అయ్యి ఉంటుంది, అలాగే సాగి కూడా ఉంటుందండి. అందుకని చెప్పి ఎక్కడైతే ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయో ముడతల్లాగా వాటిని కొంచెం పట్టుకొని ఇలాగ లాగి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేస్తే 13 వచ్చింది కదండి, ఈ 13కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కరెక్ట్గా 13 ఇంచెస్ అనేది రావాలి లెంత్ అనేది. స్టిచ్చెస్కి ఇటు సైడు అలాగే కింద వైపు పై వైపు 2 సైడ్స్ మనకి స్టిచ్చెస్కి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుందండి. అందుకని ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా 13 ఇంచెస్ అనేది బ్లౌజ్ రెడీ అవుతుంది. అలాగే ఇటు సైడ్ కూడా 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను. ఈ మార్కింగ్స్ని ఒక స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మీకు ఈ 1 ఇంచ్ ఎక్కడెక్కడ మైనస్ అవుతుందో కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది అంటే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్, అలాగే షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనకి స్టిచ్చెస్లోకి పోతుంది. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 13 ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ రెడీ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. మీరు ఒకవేళ 13 ఉంది కదండి, 13 ఇంచెస్ మీరు తీసుకుంటే మీకు 1 ఇంచ్ మైనస్ అయిపోయి 12 ఇంచెస్ మీకు బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. మరొకసారి చెప్తున్నానండి, బ్లౌజ్ లెంత్ ఎంత అయితే మెజర్మెంట్ తీసుకుంటామో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ నడుము దగ్గర ఒక 1/2 ఇంచు అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్కి పోతాయి. కరెక్ట్గా మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నా ఆ మెజర్మెంట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత రెడీ అవుతుంది. ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో నేను రాస్తున్నానండి. అలాగే చెస్ట్ విడ్త్ కూడా ఎంత అనేది రాసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ప్లేస్ చేసుకోండి. ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్తోని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెజర్మెంట్ తీసుకుంటే 18 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 18 ఇంచెస్ వచ్చింది. ఈ 18 ఇంచెస్ని ఇక్కడ నేను రాస్తున్నాను. అలాగే ఇలాగ ఆది బ్లౌజ్ తీసేసి ఇప్పుడు ఇది 18 ఇంచెస్ కదండి, 18 అంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ అంటే 9 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మీకు టేప్తో కూడా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా 9 ఇంచెస్ వచ్చింది కదండి. ఇప్పుడు అలాగే ఇది ఏ సైజ్ బ్లౌజ్ కూడా మనం తెలుసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. 18 ఇంచెస్ వచ్చింది కదండి బ్లౌజ్ అనేది, దాన్ని ఇలాగ డబుల్ చేసుకోవాలి. డబుల్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇక్కడ 36 వచ్చింది. అంటే ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇలాగ టేప్తో మనకి మెజర్మెంట్ అనేది చేస్తే ఏ సైజ్ బ్లౌజ్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ చెస్ట్ ఎంత అనేది తెలిసింది కదండి. అలాగే షోల్డర్ మార్కింగ్కి నేను ఇప్పుడు 2 మెథడ్స్లోని షోల్డర్ మార్కింగ్ ఎలా చేయాలో చెప్తానండి. ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఇలా షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.
ఇక్కడ చూడండి 2 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 3 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చి ఇది 36 సైజ్ బ్లౌజ్ కదండి, అంటే 2.5 అనేది సరిపోతుంది. 2.5 కంటే తక్కువ పెట్టకండి, ఎందుకంటే అప్పుడు నెక్ అనేది మీకు దగ్గరికి అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2.5 అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇలాగ ఒక మెథడ్ అండి. ఇంకొక మెథడ్ వచ్చి ఇక్కడ చెస్ట్ వచ్చి 9 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 9 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి, అంటే 4.5 వచ్చింది. ఈ 4.5కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేయాలి. అంటే 4.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 5.5 అనేది రెడీ అవుతుందండి. ఈ 5.5లోనే నెక్ విడుతూ అలాగే షోల్డర్ అనేది మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఈ 2 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. అలా చూసుకున్న మీకు 5.5 వస్తుంది, ఇలా మార్క్ చేసుకున్న మీకు 5.5 అనేది వస్తుంది. ఇలాగ 5.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నానండి. షోల్డర్ వచ్చి 5.5, ఇదిగోండి 5.5 అనేది మార్క్ చేస్తున్నాను. ఈ 5.5 కూడా ఇటువైపు ఓపెన్ సైడ్ ఉన్నాయి కదండి, ఈ ఓపెన్ సైడ్ మాత్రం మార్కింగ్ అనేది చేయకూడదండి. ఫోల్డింగ్ ఉంది కదండి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 5.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి నెక్ విడ్త్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఎప్పుడైనా సరే చెస్ట్ ఎంత అయితే వస్తుందో దాన్ని ఆఫ్ చేసుకొని ఆ ఆఫ్కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది 36 సైజ్ బ్లౌజ్ కదండి, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా. ఇక్కడ నేను అదే రాస్తున్నానండి, స్మాల్ సైజ్ బ్లౌజ్ అని. స్మాల్ సైజ్ బ్లౌజెస్కి 2.5 అనేది నెక్ సరిపోతుందండి. 2.5 కంటే తక్కువ పెట్టకండి. మీకు ఎక్కువ కావాలనుకున్న 2.5 కన్నా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. నెక్ అనేది 2.5, 3 అలా మీ ఇష్టం పెట్టుకోవచ్చు. కానీ 2.5 కన్నా తక్కువలో మాత్రం మీరు మార్కింగ్ అనేది చేయకండి. నెక్ అనేది ఇది స్మాల్ సైజెస్ అన్నిటికీ నెక్ అనేది ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 30 బిలో ఉన్న బ్లౌజెస్కి అంటే బ్లౌజెస్ మరీ 30 బిలో అంటే ఉండవండి. ఒకవేళ 30 బిలో ఉంటే వాళ్ళకి 2.5 కాకుండా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే 30 బిలో ఉన్న సైజెస్కి 2 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, షోల్డర్ అనేది 3 ఇంచెస్ వచ్చింది. అంటే మనం నెక్ విడ్త్ మార్కింగ్ చేయగా షోల్డర్ అనేది 3 ఇంచెస్ వచ్చింది అన్నమాట. ఈ షోల్డర్ మార్కింగ్ కూడా ఒకవేళ మీరు నెక్ డీప్ ఎక్కువగా పెంచితే మీరు ఈ మార్కింగ్లోని ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ మీరు డీప్గాని పెంచితే ఇప్పుడు 5.5 అనేది మార్కింగ్ చేసాం కదండి, ఈ 5.5లోని ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని 5 ఇంచెస్కి నెక్ విడుతూ అలాగే షోల్డర్ విడుతూ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కింద సైడ్ కూడా 5.5 అనేది మార్క్ చేస్తాను. ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ మార్కింగ్ చేస్తాం కదా. ఇది చిన్న సైజెస్కి ఏ సైజెస్కైనా 6 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ అది చెప్పాను కదండి, 30 బిలో ఉన్న అయితే షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా షోల్డర్ వచ్చి 5.5 వచ్చిందండి. ఈ 5.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాను. ఇప్పుడు చెస్ట్ విడ్త్ వచ్చి 9 ఇంచెస్ కదండి, ఈ 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ లేదంటే 1.5, 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. 2 ఇంచెస్ నుంచి ఎక్కువ పెట్టుకోకండి, ఇంకా క్లాత్ అనేది బాగోదు. అలాగే ఇక్కడ నేను ఏంటంటే పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను, ఎక్కువ మార్కింగ్ అనేది పెట్టట్లేదు. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఈ బాక్స్లో కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లోని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఆర్మ్ హోల్ తీయడానికి ఇది చిన్న సైజు కదండి, ఈ చిన్న సైజు కాబట్టి 1.5 అనేది సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ పెట్టవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఈ చివరి నుంచి ఇలాగా 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను.
ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్ అనేది ఇవ్వాలి. ఆ రౌండ్ కూడా ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం షోల్డర్ డౌన్ 6 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 6 ఇంచెస్కి మిడిల్లో ఒక మార్కింగ్ చేయాలి. అంటే 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలండి. ఈ మార్కింగ్ అలాగే ఇక్కడ స్టిచ్చెస్కి మార్కింగ్ చేస్తాం కదండి, లైన్ అనేది, ఆ లైన్ వరకు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రౌండ్ కూడా ఫస్ట్ లైన్ వరకు ఉండాలండి. ఈ ఎక్స్ట్రా పెట్టాం కదా 1 ఇంచ్ అనేది, ఆ మార్కింగ్ వరకు రాకూడదండి. ఎందుకంటే అలా మార్కింగ్ వస్తే మనకి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఇక్కడ నడుం లూజ్ కూడా ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ సైడ్కి ఉండాలి. ఓపెన్స్ అనేది ఓపెన్ సైడ్కి పెట్టుకొని ఇక్కడ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదండి, ఈ స్టిచ్చెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఇలాగ ఒక మెథడ్ అండి. ఇంకొక మెథడ్ వచ్చి ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ కాజా పట్టీ కదండి, ఈ కాజా పట్టీ దగ్గర నుంచి ఊక్సుల పట్టీ వరకు ఎంతైతే లూజ్ ఉందో చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కాజా పట్టీ దగ్గర ఇలాగా రఫ్ చేస్తే మీకు క్లాత్ ఎక్కడికి ఉందనేది తెలుస్తుంది. అక్కడి నుంచి మనం టేప్ పెట్టుకొని ఇలాగ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీకి ఒక 1/4 ఇంచ్ మీద తక్కువ మీదే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదండి, అందుకని చెప్తున్నాను. ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకుంటే ఇక్కడ 30 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 30 ఇంచెస్ అంటే నడుం లూజ్ వచ్చి 30 మాట. మీరు అలా కాకుండా ఒకేసారి ఇలా పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకుంటే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాదండి. ఇలాగ టేప్ని కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇలాగ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 30 కాబట్టి ఈ 30ని 4 పార్ట్స్ కింద చేయాలి కదండి, అంటే 7.5 అనేది వస్తుంది. ఇక్కడ నేను రాస్ట్ కూడా చూపిస్తున్నానండి. ఇవ్వండి 7.5 అనేది వచ్చింది. మీకు ఇలా కాకుండా టేప్తో కూడా ఎలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలాగ టేప్ని తీసుకొని 30 ఉంది కదండి, ఈ 30ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అలాగే ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకుంటే ఇలాగ మీకు మెజర్మెంట్ అనేది ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఇదిగోండి 7.5 వచ్చింది. ఈ 7.5 నడుము దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇలాగా 7.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్తో చెక్ చేసాం కదండి, ఆ మార్కింగు అలాగే ఈ మార్కింగు ఒకే దగ్గరికి వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 2 మెథడ్స్లోని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డాట్ అనేది వేస్తాం కదండి ఈ మిడిల్లోని, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ అంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 2 ఇంచెస్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్కి మనకి ఇంకా మెజర్మెంట్ అనేది తీసుకోవసలే. ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ చేసిన ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఎంతైతే నడుము లూజ్ వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ కూడా డాట్ కోసం. అక్కడి నుంచి మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంతా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇక్కడైతే షోల్డరు అలాగే షోల్డర్ డౌను, చెస్ట్ విడ్త్, వేస్ట్ విడ్త్ మనకు తెలిసింది కదా. ఇప్పుడు నెక్ లెంత్ కూడా ఎంత అనేది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఈ మిడిల్కి ఇలా పట్టుకొని ఇలాగా నడుమంతా ఇలాగా నెక్ వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేస్తాం కదండి, ఈ మార్కింగ్ పైనుంచి ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇంకోండి ఇక్కడ వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు కదండి, ఈ 1/2 ఇంచ్ ఎందుకనేది. ఈ 1/2 ఇంచ్ చూస్తున్నారు కదండి, ఎందుకంటే ఆది బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇలాగ ఇక్కడ స్టిచ్చెస్లోకి పోతుందండి నడుము దగ్గర, అందుకని ఈ 1/2 ఇంచ్ పైనుంచే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేస్తాం కదండి, ఈ మార్కింగ్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి, ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 8 ఇంచెస్కి వచ్చింది. 8 ఇంచెస్ అంటే మనకి కరెక్ట్గా నెక్ లెంత్ అనేది 8 ఇంచెస్ మనకి కరెక్ట్గా రావాలి. మనం 8 ఇంచెస్ దగ్గరికే నెక్ అనేది మార్క్ చేసి అలా కట్ చేసేస్తే స్టిచ్ చేసిన తర్వాత ఇది 8.5 అనేది అవుతుందండి. అందుకని
8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది చేయాలండి. ఇలా మార్క్ చేసుకుంటే మనం కట్ చేసి స్టిచ్ చేసేటప్పటికి కరెక్ట్గా నెక్ లెంత్ అనేది 8 ఇంచెస్ రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ నెక్ విడుతూ పైన 2.5 పెట్టాం కదండి, ఈ కింద సైడ్కి రాబడికి ఆ 2.5కి ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది మీరు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 ఇంచ్ అంతా యాడ్ చేసి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, పై సైడ్ నెక్ విడ్త్ అనేది చిన్నగా ఉంది, అలాగే కింద సైడ్ నెక్ విడ్త్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదండి. ఇలాగా నెక్ రౌండ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందండి ఇలాగ మార్క్ చేసుకుంటే. ఇదిగోండి ఇక్కడ నేను నెక్ రౌండ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నెక్ రౌండ్ మార్కింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈ కార్నర్లోని, అంటే ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్కి ఒక లైన్ అనేది మార్క్ చేసాం కదండి, అలాగే ఈ కార్నర్లోని ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అంత లైన్ మార్క్ చేసుకొని ఇలాగ ఆర్మ్ హోల్కి ఎలాగైతే రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం అలాగా మీరు రౌండ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. అలాగే ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా షోల్డర్ షేప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా బ్లౌజెస్ స్టిచ్ చేస్తే ఎవరైతే మీకు బ్లౌజెస్ ఇస్తున్నారో ఆ పర్సన్ని ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. చాలామందికి షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా ఉంటాయండి, కొంతమందికి షోల్డర్స్ అనేవి డౌన్గా ఉంటాయి. అలా డౌన్గా ఉన్న వాళ్ళకి షోల్డర్స్ జారే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ షేప్ తీస్తాం. ఇలాగా షేప్ అనేది తీస్తే షోల్డర్స్ అనేది జారవండి. ఇలాగ షోల్డర్ షేప్ అనేది ఇంకా మీరు ఎవరికైనా ఇలాగ షోల్డర్ షేప్ అనేది తీస్తే వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్ అయిపోతుందండి. అందుకని నేను చెప్తున్నాను. ఒకవేళ నెక్ డీప్ అనేది పెంచితే మాత్రం ఈ షోల్డర్ షేప్ కాకుండా షోల్డర్ ఎంతైతే మనం మార్క్ చేస్తున్నామో దాంట్లో ఒక 1/2 ఇంచ్ అంత మైనస్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నేను ఇది ఎందుకంటే పదే పదే చెప్తున్నాను, మీరు స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా రావడానికి నేను ఇన్నిసార్లు అనేది చెప్తున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందో లేదో ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగ చంక దగ్గర ఇలాగ రౌండ్గా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మనం రైట్ సైడ్ నుంచి చెక్ చేసాం కాబట్టి 8 ఇంచెస్ అనేది వచ్చిందండి. రాంగ్ సైడ్ నుంచి చెక్ చేస్తే 8.5 అనేది వస్తుంది. ఇక్కడ మార్క్ చేసాం కదండి, షేప్ తీయడానికి ఒక 1/2 ఇంచ్ అనేది, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలాగ రౌండ్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి 8 ఇంచెస్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి మరొకసారి చూపిస్తున్నాను. ఇలాగ గ్యాప్ మీద, అంటే మనం స్టిచ్ చేస్తాం కదండి అందుకని గ్యాప్ మీద చూపిస్తున్నాను. ఇలాగ మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు ఆర్మ్ హోల్ అనేది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ ఎలాగా మార్క్ చేయాలనేది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే పేపర్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు క్లాత్ మీద కట్ చేసే సిజర్ని యూజ్ చేయకండి, ఎందుకంటే పాడైపోతుంది. తర్వాత మీరు క్లాత్ని కట్ చేయాలన్నా సరే అది కటింగ్ అనేది అవ్వదండి. అందుకని పేపర్ కటింగ్ మాత్రం కంపల్సరీగా వేరే సిజర్ అనేది యూజ్ చేయండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత షేప్ తీసాం కదా, ఆ షేప్ దగ్గర నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా కటింగ్ అనేది. అలాగే ఈ బ్యాక్ నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇలా చార్ట్ పేపర్ తీసుకొని ఈ చార్ట్ పేపర్ ఎంతవరకు మనం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది అవసరం లేదు. అలాగే మీరు స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే చార్ట్ పేపర్ అనేది ఫోల్డింగ్ మీద మార్కింగ్ అనేది అవ్వట్లేదండి, అందుకని ఓపెన్ చేసి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోల్డింగ్ సైడు ఓపెన్ సైడ్ అనేది ప్రతిదీ క్లాత్ మీద మీరు ఎలాగైతే మార్క్ చేయాలని చెప్తున్నానండి. ఇక్కడ నేను ఏంటంటే క్లాత్ మీద కాకుండా మీకు చార్ట్ పేపర్ మీద నేను మార్కింగ్ అనేది చెప్తున్నాను కాబట్టి నేను క్లాత్ మీద మీరు కటింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తున్నాను. ఇక్కడైతే నేను ప్రతి విషయం కూడా క్లాత్ మీద మీరు మార్కింగ్ ఎలా చేయాలనేది చెప్తున్నాను అనమాట.
ఇక్కడైతే ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ మార్కింగ్ వచ్చి బ్యాక్ పార్ట్ ఎలాగైతే షేప్ ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా మనం సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అనేది చేయకూడదు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేయడానికి ఇలాగ నేను పెన్తోని చిన్న డాట్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్కి లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నెక్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని ఒక 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్లోని ఒక 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ మీద అలా చేస్తాం కదండి. ఇది ఏంటంటే చార్ట్ పేపర్ కదండి. నేను ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లెంత్లోని 2 ఇంచెస్ అనేది మైనస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేస్తాం కదండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచే మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఫస్ట్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కాకుండా ఈ సెకండ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి ఎవరికైనా సరే 6.5 అని సరిపోతుందండి. లేదంటే 7.5 అంతకు మించి ఎక్కువ పెట్టుకోకండి, ఇంకా డీప్ అనేది అయిపోతుంది. లేదు 6 ఇంచెస్ అయినా, అంటే ఎక్కువ నెక్ అవసరం లేదు అనుకున్న వాళ్ళైనా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కరెక్ట్గా 6.5 అనేది మార్క్ చేస్తున్నాను. అలాగే ఈ కింద సైడు బ్యాక్ నెక్ ఎలాగైతే మనం కింద సైడ్కి 3 ఇంచెస్ మార్క్ చేస్తామో ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ మార్కింగ్ అనేది అయిపోయింది కదండి. అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ అనేది చేయాలి. సేమ్ బ్యాక్ నెక్ ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేయాలి. ఇక్కడ నేను ఏంటంటే మీకు చూపించడానికి సేమ్ బ్యాక్ నెక్ ఎలాగైతే మార్క్ చేశానో అలాగే మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఈ కార్నర్లో 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ కదండి ఎక్స్ట్రా, అది మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఆర్మ్ హోల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్ అనేది బ్యాక్ నెక్ ఎలాగుందో అలాగే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ అనేది అలాగే ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలాగా ఈ స్టిచ్చెస్ లైన్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకు ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటువైపు పై వైపుకి రాబడికి మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర అంటే క్లాత్ అనేది ముడతలుగా రాకుండా ఉండడానికి ఈ లోత్ అనేది మనం తీస్తాం. ఆ లోత్ తీయడం కూడా మనం కరెక్ట్గా తీయడానికి ఇక్కడ నేను చెప్తున్నానండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని అలాగే ఈ షోల్డర్ లైన్ వరకు మనం ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా మిడిల్లోని, అక్కడ వరకు మనకి క్రాస్గా రావాలి. అక్కడి నుంచి షోల్డర్ వరకు లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లోని మనం షోల్డర్ మార్కింగ్ కంటే కొంచెం బయటికి మనం మార్కింగ్ అనేది చేసామన్నమాట. ఆ బయటికి మార్కింగ్ కూడా మనం కరెక్ట్గా ఇలాగ ఒక 1/2 ఇంచ్ అంతా తీసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి మార్కింగ్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ తక్కువ ఉంది, అలాగే ఇటు సైడు 1/2 ఇంచ్ మీద కొంచెం ఎక్కువ ఉందండి. ఇలాగ లోత్ అనేది తీసుకోవాలంటే కరెక్ట్గా మనకి లోతు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపించాను. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. ఇలాగ కానీ తీసుకుంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర ముడతలుగా రావడం అలాంటివని ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లోని నెక్ మార్కింగ్ చేస్తాం, అలాగే ఆర్మ్ హోల్ మార్కింగ్ చేస్తాం కదండి. ఇక్కడ
ఉక్సులు పట్టికి కాజాల పట్టికి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేయకపోతే మనకి గ్యాప్ అనేది ఎక్కువైపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ని. ఈ ఆది బ్లౌజ్ చూస్తే మీకు చూస్తారు కదా, ఉక్సులు పట్టి కాజాల పట్టికి కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ తీస్తే మనకి బ్లౌజ్ అనేది ఇలాగ వస్తుందండి. అలా తీయకంటే మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అలాగే ఉక్సులు పట్టికి ఒక 1/2 ఇంచు మైనస్ అయిపోయి మనకు 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోద్దండి. అలా 1 ఇంచ్ అంత మైనస్ అయిపోతే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. అప్పుడు ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు ముడతలు రావడం, అసలు బ్లౌజ్ అనేది చాలా టైట్గా అవ్వడం ఇలా జరుగుతుందండి. అందుకని చెప్పేసి మనకి ఉక్సులు పట్టికి కాజాల పట్టికి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేశాను కదండి. ఈ మార్కింగ్ని నెక్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ వరకు రావాలి కదండి అని. లేదండి, అవసరం లేదు. మనకి నడుము వరకు క్లాత్ అనేది వస్తే చాలు, నెక్ వరకు అవసరం లేదు. ఒకవేళ మీరు ఏమైనా నెక్ వరకు క్లాత్ అనేది తీస్తారనుకోండి, ఇలాగ 1/2 ఇంచ్ అనేది మీరు స్టిచ్ చేసేటప్పుడు డాట్ స్టిచ్ చేస్తాం కదండి, ఈ మిడిల్లోని ఈ డాట్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది కొంచెం క్రాస్ వస్తుంది. ఆ క్రాస్ని మీరు కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండి, స్ట్రైట్గా ఉంటుంది అప్పుడు మీకు. ఇక్కడైతే ఉక్సులు పట్టీకి అలాగే కాజాల పట్టీకి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కదండి. ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని, ఆది బ్లౌజ్ నెక్ ఉంది కదండి, నెక్ దగ్గర నుంచి ఇలాగా షేప్ బెల్ట్ స్టిచ్చెస్ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి 3 ఇంచెస్ వచ్చింది. ఈ 3 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేయాలి. ఈ 1 ఇంచ్ కూడా ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి నెక్ దగ్గర స్టిచ్చెస్కి, అలాగే ఈ మిడిల్లో డాట్కి, అలాగే ఈ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్చెస్కి ఈ 1 ఇంచ్ అనేది స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 3 ఇంచెస్ ఉంది కదండి, 3 ఇంచెస్ పెడితే మీకు స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ వస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగా 4 ఇంచెస్ అనేది మార్క్ చేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కర్వ్ షేప్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ లైన్ కాకుండా ఫస్ట్ లైన్ ఉంది కదండి, ఈ ఫస్ట్ లైన్ నుంచి ఇలాగా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగే ఈ ఫస్ట్ లైన్ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని మెయిన్ డాట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ వరకు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టుకొని మార్కింగ్ అనేది చేయాలి. మీరు మార్క్ చేసేటప్పుడు మాత్రం అస్సలు బ్లౌజ్ అనేది లాక్కండి. చూస్తారు కదా, ఇక్కడ లాగి పెట్టి చూస్తే ఎంత ఎక్కువ వచ్చిందో, అలా కాకుండా నార్మల్గా పెట్టి ఇలా చూసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవి ఎక్కడి వరకు అయితే వచ్చాయో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్లో ఉంటాయి కదండి, అలాగే ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ కాబట్టి కొంచెం సాగే ఉంటాయండి. అందుకని చెప్పి మీరు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడికి నేను మెజర్మెంట్ చేస్తే క్వార్టర్లెస్ 12 అనేది వచ్చిందండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలంటే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అలాగే ఇటు సైడ్ అంటే స్టిచ్చెస్ లైన్ ఉంది కదండి, అటు సైడు ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్కి ఒక కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఇవ్వండి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మార్క్ చేసాం కదండి మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ అనేది, ఆ మార్కింగ్ని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. అప్పుడు మనకు కర్వ్ షేప్ ఎంతవరకు మార్క్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను లైన్ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి, ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ మిడిల్ డాట్కి వచ్చి
ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టికి 4 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 4 ఇంచెస్ని ఆఫ్ చేయాలి. అంటే 2 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్ కన్నా కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి. అలాగే ఆ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గరే మనకి డాట్ అనేది వస్తుందండి. అలాగే మెయిన్ డాట్కి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, ఆ మార్కింగ్ అనేది కింద కర్వ్ షేప్ వరకు లైన్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చి 1.5, ఇటు సైడ్కి 1.5, అలాగే అటు సైడ్ 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కదండి, 1.5 అనేది కరెక్ట్గా సరిపోద్ది. డాట్ లెంత్ వచ్చి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేస్తాను. అలాగే ఇటు సైడ్ మార్కింగ్కి అటు సైడ్ మార్కింగ్కి ఇలాగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలాగే క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఈ మిడిల్లో మార్క్ చేస్తాం కదండి డాట్ కోసం, ఈ డాట్ పొడవు వచ్చి మెయిన్ డాట్ ఎంతైతే మనం మార్క్ చేసుకుంటామో పొడవు అనేది, ఈ మిడిల్లో డాట్ కూడా సేమ్ అంతే పెట్టుకోవాలండి. ఇక్కడ మెయిన్ డాట్ 2.5 పెట్టాం కదండి, ఈ డాట్ పొడవు కూడా 2.5. అలాగే ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ మెయిన్ డాట్కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఈ డాట్కి కూడా ఇలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డాట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ దగ్గర కూడా డాట్ అనేది వస్తుంది కదండి. ఈ డాట్ మార్కింగ్కి వచ్చి ఇక్కడ కార్నర్లో లైన్ కనిపిస్తుంది కదండి, ఈ లైన్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్కి అంటే స్టిచ్చెస్ లైన్ వైపుకే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ మార్కింగ్ నుంచి మెయిన్ డాట్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడ స్కేల్ పెట్టి కూడా చూస్తున్నారు కదా, ఇలాగా స్ట్రైట్గా డాట్ అనేది ఉండాలి. ఈ డాట్ పొడవు వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ హార్మోల్ దగ్గర నుంచి మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ వరకు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతైతే లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ వచ్చిన లెంత్కి 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. అంటే మెయిన్ డాట్కి అలాగే చంక దగ్గర డాట్కి మధ్యలోనే 2 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఈ చంక దగ్గర డాట్కి ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు అలాగే అటు సైడ్ ఒక 1/4 ఇంచు అనేది మార్క్ చేసుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పూర్తయిపోయింది కదండి. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అనేది కట్ చేయలేదు కదండి, ఆ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలాగ టేప్తో చెక్ చేస్తే ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వరకు 2.5 వచ్చిందండి. ఇటు సైడ్ మార్కింగ్ 2.5 దగ్గర నుంచి ఇలా చూస్తే 7.5 ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టిచ్చెస్ లైన్ వరకు 7.5 అనేది వచ్చింది. అంటే మనకి కరెక్ట్గా నడుము వచ్చి 7.5 రావాలి కదండి. మనకి కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా 7.5 అనేది వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి డాట్ అనేది వేయాలి కదండి. ఆ డాట్ కోసం ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఈ ఫోల్డింగ్ కూడా స్టిచ్చెస్ లైన్ ఉంది కదండి, ఆ లైన్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ డాట్ పొడవు వచ్చి బ్లౌజ్ లెంత్ బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ కదండి. 13 ఇంచెస్ అంటే 3.5 సరిపోతుంది. లేదు 14 ఉన్నా 15 ఉన్నా ఒక 4 ఇంచెస్ లేదంటే 4.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను డాట్ పొడవు వచ్చి 3.5 దగ్గర మార్క్ చేశాను. డాట్ వెడల్పు వచ్చి మనం 1 ఇంచ్ పెట్టాం కదండి, ఈ 1 ఇంచ్ అనేది ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు అలాగే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదండి, మనం 1 ఇంచ్ అంతా మార్క్ చేస్తాం కదా, ఈ 1 ఇంచ్ అనేది కరెక్ట్గా వచ్చింది. డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుందండి. ఇలాగా క్రాస్గా లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు డాట్ అనేది ఇలాగే క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది కదండి. అలాగే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేస్తాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్కి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో కర్వ్ షేప్ ఎంత ఉందో ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇలాగ మెజర్మెంట్ చేస్తే
ఇక్కడ 10.5 అనేది వస్తుంది. ఈ 10.5కి ఇక్కడ డాట్ పెట్టాం కదండి వెడల్పు, ఈ వెడల్పు ఎంతైతే ఉందో అంత మనం మైనస్ అనేది చేసుకోవాలి. అంటే వెడల్పు 1.5 పెట్టాం కదండి, ఈ 1.5ని ఈ 10.5లోని మనం మైనస్ అనేది చేసేసుకోవాలి. అలా మైనస్ చేసుకుంటే ఇక్కడ 9.5 అనేది వస్తుందండి. ఈ 9.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా మార్కింగ్ చేసిన తర్వాత అలాగే ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు ఇటు సైడ్ అంటే ఊక్సుల పట్టీకి కాజల పట్టీ సైడ్కి 3.5 అనేది మార్క్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ స్టిచ్చెస్ వైపు 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదండి, ఈ 3.5 దగ్గర నుంచి ఇలా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లోని 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అందుకని 3.5 దగ్గరికి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ ఇప్పుడు మార్క్ చేసాం కదండి, ఈ మార్కింగ్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్స్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతాయి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే మార్కింగ్ అనేవి వేరేగా ఉంటాయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. బిగినర్స్కి ఒక డౌట్ అనేది రావచ్చండి, ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అంతా చేసాం కదా, ఈ క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని మీకు డౌట్ రావచ్చండి. నేను ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను. ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి దీనిపైన ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉండేలాగా అంటే సమానంగా ఉండేలాగా ఇలాగ పెట్టుకొని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆర్మ్ హోల్ దగ్గర లోత్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి అంటే ఊక్సులు పట్టి సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకే మార్కింగ్ అనేది చేయాలండి ఫ్రంట్ పార్ట్కి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ టేప్తో చూస్తే బ్యాక్ పార్ట్ వరకు ఇక్కడ చూస్తున్నారు కదండి 3.5 అనేది వచ్చింది. అంటే ఊక్సులు పట్టి సైడ్ 3.5 అనేది వచ్చింది కదండి. అలాగే ఇటు సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి వస్తే 3 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. మనం షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా 3.5 అలాగే ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టాం కదండి. ఇక్కడైతే మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ 1/2 ఇంచ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ రెండు స్టిచ్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుందండి. అప్పుడు కరెక్ట్గా లెంత్ అనేది వస్తుంది, ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటున్నాను కదండి, స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే ఏవే సైజెస్ వస్తాయి అనేది కూడా మీకు చెప్తానండి. ఇక్కడైతే నేను రాసి కూడా చూపిస్తున్నాను. స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటే 30 to 38 వరకు ఇవి స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటామండి. అంటే 30, 32, 34, 36, 38 ఇంతవరకు ఇవి స్మాల్ సైజ్ బ్లౌజెస్ అండి. ఈ బ్లౌజెస్కి మార్కింగ్ అనేది ఇప్పుడు నేను చూపించాను కదండి, సేమ్ ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ లెంత్ ఒకటేనండి మారుతుంది. అంటే కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉంటారు కదండి, దాన్ని బట్టి లెంత్ ఒకటే ఇక్కడ మారుతుంది. కానీ సేమ్ మార్కింగ్స్ అని ఇలాగే ఉంటాయండి స్మాల్ సైజ్ బ్లౌజెస్కి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ డాట్ అనేది స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఎవరికైనా సరే 1.5 అనేది పెడతామండి. ఇటు సైడ్ 1.5 అలాగే ఇటు సైడ్ 1.5 అనేది పెడతాం. అలాగే ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చి 2.5 అనేది పెట్టుకోవాలి. అలాగే ఈ మిడిల్ డాట్ పొడవు వచ్చి ఈ మెయిన్ డాట్ ఎంతైతే పొడవు ఉంటుందో అంత పొడవే మనం పెట్టాలి. అంటే ఇది కూడా 2.5. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఈ డాట్కి వస్తుంది వెడల్పు అనేది. అలాగే ఈ చంక దగ్గర డాట్ వచ్చి ఈ మెయిన్ డాట్కి అలాగే ఈ చంక దగ్గర డాట్కి మధ్యలోని గ్యాప్ అనేది 2 ఇంచెస్ ఉండాలండి. ఇక్కడైతే అర్థమైంది కదా. అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు అలాగే అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది వస్తుంది. ఇక్కడైతే సేమ్ అండి, ఇవి ఏ సైజెస్కైనా సేమ్ మెజర్మెంటు. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఈ కార్నర్లో 1.5 తీసాం కదండి, ఈ 1.5 కూడా
ఈ సైజెస్ వరకు సేమ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. షోల్డర్ ఒకటే కొంచెం మారుతుందండి, ఎందుకంటే 32, 36కి సైజెస్కి షోల్డర్ కొంచెం మారుతుంది కదా. ఈ షోల్డర్ మార్కింగ్ అనేది అంటే ఇంచెస్ ప్రకారంగా మారుతుంది, కానీ మార్కింగ్ అంతా సేమేనండి. ఇక్కడ ఎలా చూపించినా సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే మార్కింగ్ వస్తుందో దాన్నే నెక్కి షోల్డర్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. అలాగే షేప్ బెల్ట్ వచ్చి ఇటు సైడు ఉక్సులు పట్టికి కాజల పట్టి సైడు 3.5, అలాగే స్టిచ్చెస్ సైడ్కి 3 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడైతే అంటే 30 to 38 వరకు ఈ సైజెస్ వరకు సేమ్ ఇదే మార్కింగ్ అండి. తర్వాత 30 అబవ్ ఉన్న అంటే 40 అబవ్ ఉన్న బ్లౌజెస్ అన్నీ బిగ్ సైజ్ బ్లౌజెస్ అంటారండి. వాటి మార్కింగ్ కూడా ఎలాగ ఉంటుందో నేను చూపిస్తానండి. ఇప్పుడైతే నేను చిన్న సైజు బ్లౌజ్ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడికైతే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజెస్ మార్కింగ్ ఎలా చేయాలనేది. ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నానండి. ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, ఈ స్టిచ్చెస్ నుంచి ఈ చివరి వరకు ఎంత లెంత్ ఉందో అనేది చూసుకోవాలి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. అంటే 1 ఇంచ్ కూడా మీకు ఏమైనా ఇది ఒకవేళ బోర్డర్ ఏమైనా వస్తే దానికి ఒక 1/2 ఇంచ్ అనేది సరిపోతుందండి. బోర్డర్ కాకుండా ప్లెయిన్ బ్లౌజెస్ అయితే 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ కూడా ఫోల్డింగ్కి అండి, ఈ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ మార్కింగ్ కూడా ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి 8 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను ఆది బ్లౌజ్తోని ఇలాగా స్టిచ్చెస్ అనేది పోతుంది ఒక 1/2 ఇంచ్ అనేది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇలాగే సేమ్ ఇటు సైడ్ కూడా 8.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ నుంచి 8.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అలాగే హ్యాండ్ విడ్త్ ఎంత అనేది మార్క్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది కదండి. మీకు మరొకసారి చూపిస్తున్నానండి. ఇవ్వండి ఇలాగ రౌండ్గా టేప్ అనేది ఇలాగ రౌండ్గా తిప్పుతూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇవ్వండి 8 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 8 ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇలాగైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఇలాగా ఆర్మ్ హోల్ ఉంటుంది కదండి హ్యాండ్ దగ్గర, ఈ ఆర్మ్ హోల్ అనేది ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకునే 8 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ 8 ఇంచెస్ని ఇలాగ క్రాస్గా చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే క్లాత్ మనకి సరిపోతుందా లేదా అని ముందే మనం 8 ఇంచెస్ మనకు సరిపోతుందా, ఈ 8 ఇంచెస్ సరిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా మనం పెడతాం కదా ఒక 1 ఇంచు లేదంటే 1.5, 2 ఇంచెస్, దానికి కూడా క్లాత్ అనేది సరిపోతుందో చూసుకొని ఆ తర్వాత మనం మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తానండి. ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలాగా క్రాస్గా 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ 8 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇదేంటంటే చార్ట్ పేపర్ మీద కాబట్టి కరెక్ట్గా విడత్ అనేది మనకు సరిపోతుంది దాన్ని బట్టి. అలాగే క్లాత్ అయితే మీరు ముందే మెజర్మెంట్ చూసుకొని అప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 1.5 అనేది మార్క్ చేశాను. ఈ 1.5 దగ్గర నుంచి ఇలాగ రౌండ్గా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ మార్కింగ్ కూడా మనం స్టిచ్చెస్కి మార్కింగ్ పెట్టాం కదా, కరెక్ట్ మెజర్మెంట్ మార్కింగ్ అనేది ఆ మార్కింగ్ వరకే రావాలి. ఎక్స్ట్రా పెట్టాం కదా ఆ మార్కింగ్ వరకు రాకూడదండి. అలాగే హ్యాండ్ చివరి లూజ్ కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి 5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి.
ఈ మార్కింగ్ చేసాం కదండి, ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది, ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలాగా క్రాస్గా, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నాం కదండి, ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ క్రాస్గా మనం లైన్ అనేది మార్క్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు కూడా అలాగే కట్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ అనేది. అలాగే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి, డాట్స్ అనేది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇవన్నీ స్మాల్ సైజెస్కి ఇవే సేమ్ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. నేను మరొకసారి చెప్తున్నానండి, స్మాల్ సైజ్ బ్లౌజెస్ ఏవే వస్తాయి అనేది 30, 32, 34, 36, 38 అండి. ఈ సైజెస్ అన్నీ స్మాల్ సైజ్ బ్లౌజెస్ అండి. 40 అబవ్ ఉన్న సైజెస్ అన్నీ బిగ్ సైజ్ బ్లౌజెస్. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.